4 యుద్ధాల్లో అంటే ఐదవది ఇది 2025 యుద్ధం 1947, 65, 1971 ఇందిరా పేరు గుర్తొస్తుంది అందరికీ. 1999 కార్గిల్ యుద్ధం, వాజ్పేయి. ఇప్పుడు నరేంద్ర మోదీ 2025 ఇండియా పాకిస్తాన్ యుద్ధం. సో 4 యుద్ధాల్లో గెలిచాం. 5వ యుద్ధంలో మనమే గెలిచాము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. పాకిస్తాన్ గెలిచిందని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. అండ్ ఇక్కడ ఇందిరా ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తూ ఉన్నారు సార్. సోషల్ మీడియాలో కూడా ఇందిరా అప్పుడు 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అయితే చెప్పిన సమాధానం, అమెరికాను భారత్ ఒక మిత్రుడిగానే చూస్తుంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అంటూ 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో భారత ప్రధాని ఇందిరాగాంధీ చెప్పిన మాటల్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఇందిరా గొప్ప, మోదీ గొప్ప అని. అంటే ఇద్దరు చరిత్రలో 2 సందర్భాల్లో దేశానికి నాయకత్వం వహించినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మధ్య కంపారిజన్ చేయడం ఫులిష్. సో అది పొలిటికల్గా అవసరం ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకుంటారు తప్ప ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే హిస్టారికల్ కాంటెక్స్ట్లు మారిపోతాయి. అందువల్ల ఇద్దరు మన దేశ ప్రధానమంత్రులు. ఈ సందర్భంలో మన దేశ ప్రధానమంత్రుల్ని మనమే కించపరచుకోవడం అది బాధ్యత కలిగిన ఏ పౌరుడు చేయకూడదు. అందువల్ల క్వశ్చన్ మనది డెమోక్రసీ గనక, ప్రజాస్వామ్యంలో ఉన్నాం గనక, మనది పాకిస్తాన్ కాదు గనక, మన ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ కాదు గనక, మన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కాదు గనక, వీ విల్ కంటిన్యూ టు ఆస్క్ క్వశ్చన్స్. ప్రశ్నలు అడుగుతాం. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీ హ్యావ్ ఎలెక్టెడ్ హిమ్. ఆర్మీ పెట్టలే, నన్ను అక్కడ కూర్చుని పెట్టలే. అందువల్ల మనం ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్నలు అడగడం వేరు, మనము ప్రధానమంత్రిని కించపరచడం వేరు. ఈ సమయంలో దేశానికి నాయకత్వం వహించిన ప్రైమ్ మినిస్టర్ను అగౌరవపరిచే రీతిలో మాట్లాడడం అనేది అది న్యాయం కాదు, ధర్మం కాదు. అందువల్ల నేను ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ దట్ కంపారిజన్ అట్ ఆల్. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంటుంది. 1971 కాంటెక్స్ట్ వేరు, 2025 కాంటెక్స్ట్ వేరు. ఈవెన్ అమెరికాకి ఎలా ఆన్సర్ చెప్పామన్నది కాదు, పాకిస్తాన్కి ఎలా ఆన్సర్ చెప్పామన్న దాంట్లో కూడా అదే కాంటెక్స్ట్. అయితే ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది కంపారిజను? ఇది బీజేపీ రోజు గతంలో ఎవరు చేయలేని పని మోడీ చేశాడు. గతంలో ఏ ప్రధానమంత్రి చేయని అద్భుతమైన విజయాన్ని మోడీ సాధించాడు. గతంలో భారత ప్రభుత్వాలు భయపడేవి, ఇప్పుడు భయపడము. దిస్ ఈజ్ న్యూ ఇండియా అని మోడీ చెప్తున్నాడు, బీజేపీ చెప్తున్నది. చూడండి, నేనేమో క్లియర్గా మోడీని కూడా అనను అంటున్నాను. కానీ మోడీ మాత్రం, బీజేపీ మాత్రం గత ప్రధానమంత్రులందరినీ తృణీకరించే భాషలో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళని డైరెక్ట్గా అనడం లేదు, కానీ మోడీని పొగడడం అంటే వాళ్ళని అవమానించడమే కదా. మోడీ మాత్రమే చేశాడు, దిస్ ఈజ్ న్యూ ఇండియా అంటే ఓల్డ్ ఇండియాలో ఎవడు ఏం చేయలేదా? అసలు ఇప్పుడు జరిగిన దానికన్నా 1971 గొప్ప విజయం కదా. అసలు ఏ రకం కోటి రేట్లు కంపారిజన్లో కూడా కంపారిజన్ లేదు. 1971లో పాకిస్తాన్ 2 ముక్కలైంది కదా, బంగ్లాదేశ్ ఏర్పడింది కదా, 90,000 మందికి పైగా సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ఎవరు లొంగిపోయాడు? పాకిస్తాన్ సైనికుడు. మోర్ దెన్ 90,000 పాకిస్తానీ సోల్జర్స్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన సంతకం చేశారు. మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది ఫోటో. అది పాకిస్తాన్ ఆర్మీ సరెండరింగ్ టు ఇండియా ఇన్ 1971 అని గూగుల్ మీద కొట్టడానికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. మరి అది కదా ఇప్పుడు ఎవరు సరెండర్ అయ్యారు? సరెండర్ కాలే, మేమే గెలిచామని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మరి అప్పటికిప్పుడు పోలిక ఎక్కడిది? అందువల్ల డెఫినెట్గా 1971తో పోలిస్తే 2025 నథింగ్ అది. కానీ అది ఎందుకు ఆ చర్చ వస్తుంది? 1971 పరిస్థితులు వేరు, 2025 పరిస్థితులు వేరు అని నాలాంటి వాళ్ళు విశ్లేషిస్తే, అధికారంలో ఉన్న వారేమో మేము చాలా గొప్ప సాధించాం, అప్పుడు ఏం సాధించలే, ఇప్పుడు గొప్ప సాధించామని చెప్పడంలో తప్పులేదు, ఎలాంటి తప్పులేదు. నిజంగా కూడా మనం పాకిస్తాన్ పైన అప్పర్ హ్యాండ్ సాధించాం, ఇది గొప్పదే. ఆ గొప్ప విజయాన్ని మన మిలిటరీ ఫోర్సెస్ సాధించాయి. కానీ అప్పుడు ఏమీ సాధించలేదంటే అప్పుడు మిలిటరీని మనం అవమానించడం కదా. కార్గిల్ యుద్ధంలో ఏం సాధించలేదు, 71 వార్లో, 65 వార్లో, 47 వార్లో పోరాడింది కూడా సైన్యమే కదా. ఇప్పుడు మోడీని ప్రశ్నిస్తే సైన్యాన్ని ప్రశ్నించినట్టు అంటారు, అప్పుడు ప్రభుత్వాలు ప్రశ్నిస్తే మాత్రం సైన్యం కాదా? ఇప్పుడైనా పోరాడాల్సిన సైన్యం. అప్పుడు ఇందిరాగాంధీ తుపాకీ పట్టలేదు, ఇప్పుడు మోడీ తుపాకీ పట్టలేదు కదా. కానీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న బీజేపీ పదే
మోడీ కన్నా ముందు దేశము మోకరిల్లుతూ వచ్చింది, దేశం బలహీనంగా ఉంది అనే ఒక రాంగ్ నెరేటివ్ చెప్తున్నారు. మీరు అందులో వాజ్పేయి కూడా వస్తున్నాడు. విచిత్రం ఏంటంటే కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి ఏం చేశాడు? ఎల్ఓసి దాటేమని అటాక్ చేశాడా? బాలాకోట్ స్ట్రైక్ జరిపాడా వాజ్పేయి? ఆపరేషన్ సింధూర్ జరిపాడా? అప్పుడు మన తోబుట్టువుల నుదుటి కుంకుమను తుడిచివేయలేదా పాకిస్తాన్? కొన్ని వందలాది మంది భారత సైనికుల నుదుటి కుంకుమను తుడిచేశారు కదా. మరి అప్పుడు ఎందుకు మన వాజ్పేయి మరి సంగతి ఏందో తేల్చి అప్పుడు 9 తీవ్రవాద స్థావరాలని ఎయిర్ బేస్ని ధ్వంసం చేయలే వాజ్పేయి? అంటే వాజ్పేయి అంత చేతకానివాడా? వాజ్పేయి అంత అసమర్థుడా? ఇప్పుడు మోడీ చేశాడు చాలా గొప్ప పని అని చెప్పడం ద్వారా మీరు వాజ్పేయిని అవమానిస్తున్నారు కదా. ఇప్పుడైనా అప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన నాయకులు ఎప్పుడైనా దేశం గర్వించదగే విధంగానే ప్రవర్తించారు. అది నరేంద్ర మోడీ కానీ, అది అటల్ బిహారీ వాజ్పేయి కానీ, అది ఇందిరాగాంధీ కానీ రాజకీయ కారణాల రీత్యా గత ప్రభుత్వాలను అవమానిస్తూ ఉంటే, గత ప్రభుత్వాధినేతల్ని కించపరుస్తూ ఉంటే, గత ప్రభుత్వాధినేతలు పాకిస్తాన్ ముందు మోకరిల్లారు అన్న ఒక రాంగ్ నెరేటివ్ అధికార బీజేపీ బిల్డ్ చేస్తుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. మరి ఇందిరాగాంధీ టైంలో ఏమన్నారని? ఇందిరాగాంధీ పక్క పెట్టండి, ఒబామా టైంలో చెప్తాను నేను. ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు. అందులో ఒబామా మాట అన్నాడు, 2 దేశాలు కోరుకుంటే కాశ్మీర్పై మేము మధ్యవర్తిత్వానికి సిద్ధము అని. సరిగ్గా ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడో అదే అన్నాడు. పక్కనే ఉన్న మన్మోహన్ సింగ్ ఏమన్నాడు తెలుసా? మనందరికీ తెలుసు మన్మోహన్ సింగ్ను మౌనముని, నోట మాట రాదంటారు కదా. ఇండియా డస్ నాట్ బిలీవ్ ఇన్ థర్డ్ పార్టీ మీడియేషన్ ఆన్ కాశ్మీర్ అన్నాడు. మరి ఇప్పుడు మోడీ ఇంత అద్భుతంగా ఉపన్యాసం చేయగలిగారు, నేను ఎందుకు మాట్లాడలేదు ట్రంప్ గురించి? కాశ్మీర్ మధ్యవర్తిత్వం గురించి ట్రంప్ని ఎందుకు ఖండిస్తలేరు మన వాళ్ళు? మరి మన్మోహన్ సింగ్ లాంటి మౌనముని అన్నాడే అంత క్లియర్గా, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కానీ ఎందుకు అనలేదు అనే ప్రశ్న వస్తుంది కదా. వాస్తవంగా 1971లో అమెరికా మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు యుద్ధభూమిలో సహకరించింది. అమెరికా వాజ్ ఎ మిలిటరీ అలై ఆఫ్ పాకిస్తాన్ ఇన్ 1971. ఆఖరికి మన విశాఖపట్నం నావల్ బేస్ పైన దాడి చేసటానికి అమెరికా 7వ నౌకాదళం 7th ఫ్లీట్ అనే అత్యాధునిక యుద్ధ నౌకను పంపించింది. అప్పుడు సోవియట్ యూనియన్ హెచ్చరించింది అమెరికాకు, మీరు గనక భారతదేశం పైన ఏలు చూపెడితే మేము కూడా దిగుతాం, ప్రపంచ యుద్ధానికైనా సిద్ధమే, మా మిత్రదేశమైన భారతదేశాన్ని మీరు గనక ఏలు చూపెడితే చాలని సోవియట్ యూనియన్ హెచ్చరించింది. అప్పుడు అమెరికా సముద్ర జలాల్లో దిగిన 7th ఫ్లీట్ వెనక్కిపోయింది. ఇది హిస్టరీ. సో అమెరికా వాజ్ నాట్ అవర్ ఫ్రెండ్, అమెరికా వాజ్ అన్ మిలిటరీ అలై ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు కనీసం మిలిటరీ అలై, ఇప్పుడు అమెరికా అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నది. అప్పుడు క్లియర్గా పాకిస్తాన్ వైపు ఉంది. అయినా భారతదేశం గెలిచింది. అది గొప్పతనం ఏంటంటే చైనా మనతో లేదు, అమెరికా మనతో లేదు, ఆ యునైటెడ్ నేషన్స్ కూడా మనతో లేదు టైంలో కూడా మనం పాకిస్తాన్ మీద గెలిచాం. ఇప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే అప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులు కదా, అయినా గెలిచాం. అయినా నేను కంపేర్ చేయొద్దంటున్నాను. మళ్ళీ కూడా ఇప్పుడు ఈ విమర్శలు చేస్తున్నారు కనుక నేను చెప్పాల్సి వచ్చింది. కానీ హిస్టారికల్ కాంటెక్స్ట్లో మారిపోతాయి. 1971లో పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ న్యూక్లియర్ పవర్, ఇండియా వాజ్ న్యూక్లియర్ పవర్ ఇన్ 1974. సో కన్వెన్షనల్ వార్ఫేర్లో మనకు క్లియర్ సుపీరియారిటీ ఉంది. సో అప్పుడు న్యూక్లియర్ వార్ కాదు, అప్పుడున్న జియో పాలిటిక్స్ వేరు, అప్పుడున్న వరల్డ్ సిచ్యువేషన్ వేరు. అప్పుడు అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య ప్రపంచం 2గా పోలరైజ్ అయి ఉంది. అమెరికా కాకపోతే సోవియట్ యూనియన్ మనకు అండగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అందువల్ల 2 హిస్టారికల్ కాంటెక్స్ట్లలో జరిగిన దాన్ని కంపేర్ చేయకూడదు. 2 హిస్టారికల్ కాంటెక్స్ట్లో నాయకత్వం వహించిన నాయకులను మనము తూకం వేసి కొలవకూడదు. ఇది ఆర్ డిఫరెంట్ కాంటెక్స్ట్, డిఫరెంట్ సందర్భాల్లో నాయకత్వ నిర్ణయం తీసుకుంటుంది. కానీ పొలిటికల్ రీజన్స్ రీత్యా భారతీయ జనతా పార్టీ ఇకోసిస్టమ్ మొత్తం నరేంద్ర మోడీ తప్ప ఈ దేశాన్ని ఎవడు కాపాడలే. అంతకుముందు ప్రధానులంతా దేశాన్ని నాశనం చేశారనే రీతిలో కంపేర్ చేస్తుంటే ఇవన్నీ వస్తున్నాయి. అయ్యా 1971లో 90,000కు పైగా సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ఎంతమంది లొంగిపోయారు? అప్పుడు పాకిస్తాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన సంతకం చేసింది. ఇప్పుడు ఎవరు సంతకం చేశారు? లొంగిపోతున్నట్లు. ఇప్పుడు లొంగిపోతే సంతకం కాదు, గెలిచామని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటున్నారు. మరి ఇప్పుడే
అప్పుడు అమెరికా తోకముడిచ్చింది. ఇప్పుడు అమెరికా బెదిరిస్తే ట్రేడ్ ఆపుతాను బెదిరిస్తే నేను ఆదేశిస్తేనే కాల్పులు విరమించారని చెప్తుంది. అప్పటికిప్పటికి ఎంత తేడా అనే కంపారిజన్ రాక తప్పదు కదా. ఎందుకు వస్తుందంటే మరి మీరు పొలిటికల్గా ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఏమీ జరగలేదు, నరేంద్ర మోడీ టైంలోనే అన్నీ జరుగుతుంది, నరేంద్ర మోడీ ఉన్నాడు కనుక దేశం కాపాడబడుతోంది అని బిల్డ్ చేస్తే నరేటివ్ను అదొక రాంగ్ నోషన్ కదా. అప్పుడైనా ఇప్పుడైనా మన దేశ మిలిటరీ మనం కాపాడుతోంది. నరేంద్ర మోడీ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి వారు రాజకీయ నాయకత్వాన్ని మాత్రమే ఇచ్చారు. యుద్ధ భూమిలో నాయకత్వం ఇచ్చింది మన సైనిక బలగాలు. మన సైనిక బలగాలు అప్పుడు ఇప్పుడు వీరోచిత పాత్రని పోషించాయి. రాజకీయ కారణాల రీత్యా అప్పుడు సైన్యానికి నాయకత్వం వహించిన వాళ్ళు అవమానించకండి. అప్పుడు ఏమీ జరగలేదంటే అర్థం ఏంటి? కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి నాయకత్వం వహించిన వాడు వాళ్ళు అంతకుముందు 1971లో 1980స్లో 90స్లో భారత సైన్యాన్ని నాయకత్వం వహించిన వారంతా అసమర్థులా? వారంతా చేతకాని వారా? వాళ్ళందరినీ అవమానిస్తే ఎట్లా? వారు భారతదేశ వీర పౌరులు కదా, వీర నాయకత్వం కదా. సో వాళ్ళని అవమానిస్తున్న కొద్దీ ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఆ ప్రశ్నకు నేను వెయ్యను ఇందిరాగాంధీ గ్రేటా, నరేంద్ర మోడీ గ్రేటా అనే ప్రశ్నకు నాలాంటి వాడు సమాధానం చెప్పడు. కానీ ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది, కాంటెక్స్ట్ ఏంటి, ఆ ప్రశ్న ఎందుకు అడగడమే తప్పు అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ వార్ చెప్తున్నాను. అందువల్లే మీరు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం డిసిసివ్గా సమాధానం చెప్పింది. వాజ్పేయి నాయకత్వంలో కూడా సమాధానం చెప్పాము, ఇందిరాగాంధీ నాయకత్వంలో సమాధానం చెప్పాము, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కూడా సమాధానం చెప్పింది. ఉదాహరణ చెప్పాను నేను మీకు. అందువల్ల లెట్ us బి ప్రౌడ్ ఆఫ్ అవర్ పొలిటికల్ లీడర్షిప్. రాజకీయాల దిస్ ఈజ్ ద టైమ్ నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ లాస్ట్ కూడా కాదు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఫస్ట్ అని మొదలు పెడితే దేశం ఏమవుతుంది? దేశం మోడీ అభిమానులు, ఇందిరాగాంధీ అభిమానులుగా చీలిపోతుంది. ఇది ఎవరికి ఆనందం? పాకిస్తాన్కి ఆనందం. దేశం భరతమాత ముద్దు బిడ్డలుగానే ఉండాలి తప్ప ఇందిరా అభిమానులు, మోడీ అభిమానులు, ఇంకోరు అభిమానులు కాదు. భారతమాత అభిమానులు మాత్రమే భారతీయులు. ఆ యూనిటీని ప్రదర్శించాల్సిన సమయంలో ఈ రకమైన డివిజివ్ డిస్కషన్కు కారణం ఎవరో ఆలోచించాలి. ఎందుకు దీనికి మూలం ఎక్కడి నుంచి వస్తుంది? మూలము నరేంద్ర మోడీ మాత్రమే దేశాన్ని కాపాడుతున్నాడు, నరేంద్ర మోడీ మాత్రమే దేశాన్ని రక్షిస్తున్నాడు, నరేంద్ర మోడీ లేకపోతే దేశం అన్యాయం అయ్యేది అనే స్థాయిలో. ఇక అది కాక ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉండకపోతే దేశం ఇవాళ పాకిస్తాన్ ముందు మోకరిల్లేది అనే ఒక రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేస్తుంటే 71 గుర్తొస్తుంది, ఇందిరాగాంధీ నాయకత్వం గుర్తొస్తుంది. గుర్తు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెరేటివ్ని వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా. ఈ యుద్ధంలో పాకిస్తాన్ భారీగా నష్టపోయిందనే విషయం అందరికీ తెలుసు. మన సైనిక సత్తా చాటం ప్రపంచానికే తెలిసింది. భారత సైనిక సత్తా